నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే. చంద్రమౌళి గారు, మీరు వాస్తు ఎక్స్పర్ట్ కూడా, అంటే వాస్తు కూడా ఖచ్చితంగా చూస్తారు. అయితే మీరు స్టూడియోకి వచ్చినప్పుడల్లా ఒక పరికరాన్ని అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది నేను ఏదో బాక్స్ ఏమో అనుకున్నాను, బట్ వాట్ ఇస్ దిస్ అండి? ఏంటిది? ఇదేదో రాడ్ లైన్ ఉంది, మంచి బరువుతో కూడా ఉంది. ఏంటిది? ఒకసారి ప్రేక్షకులకు కూడా ఒకసారి ఏమైనా చెప్పగలరా దీని గురించి? అదేంటంటే, మన చుట్టూ ఏదైనా ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సోల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనం మంచి చేసే సోల్స్ ఉంటాయి, నెగిటివ్ చేసే సోల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా కొన్ని మనం బ్లాక్ మ్యాజిక్స్ కానీ దానికి కూడా గురవుతుంటాం. మన పైన ఎవరు ఏమి చేయకుండా చుట్టూ మనకు ఒక 5 to 10 feet దూరం వరకు ఫుల్ సెక్యూర్ వైఫై లాగా ఉంటుంది. అది ఆపేస్తుంటది. అదేంటంటే సింపుల్ గా మనము జియోపతిక్ స్ట్రెస్ అని మన ఇళ్లలో కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు హెడేక్ ఉంటుంది. బయట తిరిగినంతసేపు ఒకలా ఉంటుంది, ఇంటికి వెళ్ళంగానే హెడేక్ స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అంటే మన ఇంట్లో నుంచే కింది నుంచే నెగటివ్ స్ట్రెస్ అనేది ఒకటి మనకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు చుట్టూ మనకు రేడియేషన్ ఎలా ఉందో, రేడియేషన్ బాగా ఫామ్ అవుతుంది. ఎందుకు? ఎన్నో నెట్వర్క్స్ ఉంటున్నాయి. ఏవో మన ఇంట్లోనే ఫ్రిడ్జ్ ల వల్ల రేడియేషన్ వస్తుంది, అన్నిటి వల్ల మొబైల్ ఎట్లా వాడుతూనే ఉన్నాం కాబట్టి అది రేడియేషన్ కూడా. ఆ రేడియేషన్స్ వలన మన ఇంట్లో కింది నుంచి వచ్చే రేడియేషన్ ఒకటి, మన ఇంట్లో తయారయ్యే రేడియేషన్స్ ఒకటి, అన్నిటి నుంచి కంట్రోల్ చేస్తుంది. అది మనం ఏం చేస్తామంటే ఇంట్లో నెగటివ్ స్ట్రెస్ అనేది మనకు కింది నుంచి వచ్చేది మిషన్ తో చెక్ చేసి, నేను ఇప్పుడు వారంలో కనీసం 3-4 days నేను బయటకే వెళ్తుంటాను. బెంగళూరు ఎక్కువ, బాంబే ఎక్కువ. బాంబేలో, బెంగళూరులో బాగా ఎక్కువ ఉన్నాయి. మన హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఉన్నాయి ఈ నెగటివ్ స్ట్రెస్. విలేజ్ లో కొంచెం తక్కువ ఉంది, విజయవాడలో ఎక్కువ ఉంది, వైజాగ్ లో ఎక్కువనే ఉంది. అన్నిట్లలో మేజర్ సిటీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మన ఇండ్లలో అంటే ఇక్కడ వాడే ఏదైతే కెమికల్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, ఇవన్నిటి వలన ఆ రేడియేషన్ అనేది భూమిలోకి ఇంకిపోయి మళ్ళీ నీళ్ళ రూపంలో వెళ్ళిపోతుంటుంది కదా. అది మన కంటికి కనిపించకుండా వచ్చేస్తుంటుంది. అది ఇబ్బంది పెడుతుంటది. అది ఒక్కదానికి హెడేక్ వస్తుంది. దేనికి అంటే మన బాడీకి అది పడట్లేదు. పడనప్పుడు లోపల మన సెల్స్ ను కూడా కొరికేస్తూ ఉంటది. అది తెలియకుండా, అంటే మనకి ఇది తెలియదు, కనిపించకుండానే రేడియేషన్ రూపంలో అది మనల్ని మొత్తం రోగాల బారిన పడేసింది. మెయిన్ ఇదే. రైట్. అయితే ఈ జియోపతిక్ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ హెడేక్, ఇంట్లో గొడవలు అవుతుంటాయి. అవును, హెడేక్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఏదో ఒకటి ఒక చిన్న విషయం ఏదన్నా మేము అడుగుతాము, ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే నేను ఎందుకు వెళ్ళొద్దు క్వశ్చన్ ఆన్సర్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి పెద్ద గొడవ అట్లా. అందుకని ఇంట్లోకి వచ్చిన తర్వాత కొద్దిసేపట్లోనే ఫుల్ పాజిటివ్, ఎంత స్ట్రెస్ లో వచ్చినా సరే ఫుల్ పాజిటివ్ చేసేస్తుంది. అది ఇది ఇంట్లో పెట్టుకుంటే అది మా ఇంట్లో ఉంటాయి, మా ఆఫీసుల్లో ఉంటాయి, మా బిజినెస్ 4 బిజినెస్లు ఉన్నాయి. 4 బిజినెస్ దగ్గర ఫుల్ కట్ చేసి హెవీ రాడ్స్ పెట్టేసిన నేను. ఎక్కడికి వెళ్ళినా ఏ స్ట్రెస్ ప్రాబ్లం ఉండదు నాకైతే. ఫుల్ ప్రశాంతంగా కార్ లో ఉండదే నేను తెచ్చుకున్నాను. ఇక్కడ లేదు కదా పాజిటివ్, మళ్ళీ ఏముంటుందో అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను అనమాట. ఇదేంటంటే మన కార్ మొత్తం కవర్ చేస్తుంది, కార్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మన పైన అప్పుడప్పుడు మనం ఏంటంటే కొన్ని యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి. ఇప్పుడు హరికృష్ణ గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయి గారు చనిపోయారు. ఎందుకు అక్కడే ఎందుకు చనిపోయారు అంటే అక్కడ నెగటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మన పైన ఉండే అది స్ట్రెస్ బాగా గురి చేసి మనల్ని తప్పుదోవ పట్టించేస్తుంది. వెంటనే కరెక్ట్ గా కాన్షియస్ లో ఉండనివ్వదు. ఆ కాన్షియస్ లో ఉండలేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, పవర్స్ లేకపోవచ్చు. ఇప్పుడు మనకు తిరుపతి టెంపుల్ కావచ్చు, అరుణాచలం టెంపుల్ కావచ్చు, బాబా టెంపుల్ కావచ్చు, షిరిడి కావచ్చు, ఏదైనా సరే ఆ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతత ఉంటుంది. చాలా ప్రశాంతత ఎందుకు ఉంటుందంటే అక్కడ నిత్యం పూజలు, నిత్య దీపారాధన, నిత్యం ఇవన్నీ జరుగుతుంటాయి. జరిగే టైంలో అక్కడ ఇట్లాంటి కొన్ని ఉండొచ్చు, చెప్పలేం. అప్పట్లో చాలా ఇవన్నీ కూడా ఈ సైంటిస్టులు ఇప్పుడు చేసే పద్ధతిలో అవన్నీ కూడా చేసి ఉండొచ్చు అప్పుడు. ఆ పరిస్థితిలో మంచి క్లియర్ గా అక్కడ ఉంటది కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు తిరుపతిలో వెళ్తే మనం గుడికి వెళ్తాం. తిరుపతికి కానీ వేరే టెంపుల్స్ ఏదైనా వెళ్ళినా సరే అక్కడ కొన్ని పాజిటివ్ పవర్స్ ఉంటాయి కదా.
ఆ పాజిటివ్ పవర్ తో మనం ఒక 10 to 15 డేస్ వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. Yeah, గమనించండి, yeah. గమనించకపోవచ్చు. ఎందుకంటే మన ఆరా కూడా క్లెన్స్ అదే అవుతుంది. ఆరానే, ఇది ఆరానే, ఆరాని క్లెన్స్ చేసే సంబంధించిందే. అదే చెప్పబోతున్నా. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కొంచెం ఒక్కసారి ఆరా అంటే ఏంటి ఆరా అని అడుగుతున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ ఇదంతా మనకు ఆ నెగిటివ్ పోయి తర్వాత ఆ నెగిటివ్ నుంచి మన బాడీకి ఆటోమేటిక్ గా జస్ట్ కనీసం 10-15 మినిట్స్ అయినా అక్కడ హోల్డ్ చేస్తారు. తిరుపతి టెంపుల్ లో మనం చూస్తాం కదా, చాలా హోల్డ్ చేసి గానీ పంపించరు. అంటే జనాలందరూ ఫుల్ అయిన తర్వాత ఇట్లా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా టెంపుల్ లోపల ఉంటున్నాం. ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆ చుట్టూ మనం బయటకు వచ్చే వరకు 15 to 20 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు ఆ మనకు ఆరా పవర్ అనేది మనం దేవుణ్ణి చూస్తాము. చూసి వచ్చిన తర్వాత ఆ పవర్ అనేది మనకు ఫాస్ట్ గా మనకు వచ్చేసి ఒక 10 to 15 డేస్ వరకు మన పైన ఆ పవర్ ఉంటుంది. మన ఇంట్లో నెగిటివ్ వలన ఆ పవర్ పోగొట్టుకుంటాం. మళ్ళీ మొత్తం ఇట్లా ఇది కనుక ఉంటే దాన్ని అట్లా అనుకుంటే అదే క్యారీ చేసి ఆ పవర్ ని కూడా అలాగే ఉంచి ఇది కూడా కాస్మిక్ ఎనర్జీని ఇస్తుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటది. అంటే దీనికి ఆ పవర్ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని మళ్ళీ మనకు ఇచ్చేస్తుంది. నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో అది తీసేస్తుంది, ప్లస్ కాస్మిక్ ఎనర్జీని ఇస్తుంది. చాలా పవర్ ఉంటుంది. అందుకనే ఆ పవర్ కొంచెం చాలా మంది మనము తిరుపతి కావచ్చు ఎక్కడికైనా సరే 15 days 20 days 1 month కూడా వెళ్తుంటారు. ఎందుకు అది వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్తే నాకు బాగుంటుంది అంటారు అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అందుకు వెళ్తారు. కానీ ఎందుకు వెళ్తున్నారు అనేది నేను ఇప్పుడు అదే చెప్పాను. అక్కడ ఆ పవర్ ఉంది కాబట్టి మనకు 10-15 days లేదంటే 1 month వరకు ఆ పవర్ ఉంటుంది. కాబట్టి మన ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదంతా పోగొట్టుకుంటున్నాం. అదేదో మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే అక్కడికి వెళ్ళిన పవర్ ఉంటుంది, ప్లస్ మన ఇంట్లో పవర్ కూడా ఉంటుంది. ఎలా క్యారీ చేస్తూనే ఉంటాం, హ్యాపీగా ఉండడానికి చాలా దోహదపడుతుంది. హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా మానేస్తుంది. అంటే మన బాడీ ఫుల్ గా ఆ పవర్ లో ఉంటుంది. ఇప్పుడు రేడియేషన్ వల్ల దాని వల్ల మన బాడీ కొంచెం ఇవన్నీ అక్కడ లోపల మనకు పవర్స్ ఇదైపోయి నెగటివ్ పవర్స్ అయిపోయి బాడీ మొత్తం డీహైడ్రేట్ అదే చెప్తాం కదా, అట్లా అయిపోయి నిస్సత్తుగా ఉండే బాడీని కూడా డెఫినెట్ గా సత్తువ చేస్తుంది. అంటే నెగటివ్ మన పైన వచ్చి అన్ని ఇట్లా నెగటివ్ రాకుండా చేసినప్పుడు ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి కదా. సో ఇది ఎట్లాంటి భూమి లోపల పెడతారా లేకపోతే క్యారీ చేయడమేనా? హాల్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చా? ఈ చుట్టుపక్కల రాకుండా నేను జస్ట్ ఇది ఇంట్లో ఏంటంటే అది కట్ చేసి ఇంట్లోనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాము. ఒకవేళ అద్దెళ్ళు అయితే ఎట్లా? వాళ్ళకి అద్దెళ్ళు అయితే పైన పెట్టేస్తాం. పైన పెట్టేసి వాళ్ళు ఒక 1-2 years మాక్సిమం 3 years లో సొంత ఇల్లు కొనుక్కుంటారు ఖచ్చితంగా. నేను ఆల్రెడీ 4-5 years నుంచి చేస్తున్నా ఇది. సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇంట్లో మళ్ళీ పైనుంచి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళి ఆ సొంత ఇంట్లో టోటల్ గా అది కట్ చేసి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు గ్రానైట్స్ వేసేటప్పుడే ముందే చెప్తారు, వెళ్ళి దాన్ని పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్. అట్లా డెఫినెట్ గా ఈ జియోపతిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా దీనికన్నా పవర్స్ చాలా పవర్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఓల్డ్ వర్షన్ 4 years బ్యాక్ ఇది. ఏదైతే బాగానే ఉందని దాన్నే క్యారీ చేస్తున్నా. అంటే లైఫ్ లాంగ్ ఇవి. సో కొత్తవి కూడా ఉన్నాయి. అంటే దీనికన్నా హై పవర్ వచ్చాయి. ఇంకా ఇదేంటంటే నాకు సెట్ అయిపోయింది, హై పవర్ ఎందుకు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు అందరికి హై పవర్ చేస్తున్నాం. దీనికన్నా కూడా మంచి పవర్ఫుల్ చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు అనేటివి దాదాపు 100% మన ఇబ్బందులను తుడిచిపెట్టేస్తుంది. ఎంత చాలా మందికి చేస్తుంటారు, ఇప్పుడు వశీకరణాలు చేస్తుంటారు, చేతబడులు చేస్తుంటారు, వాటన్నిటి నుంచి కూడా రక్షిస్తుంది. ఇప్పుడు చేతబడులు చేసుకోవడానికి కారణం ఏంటి? మనకు వాళ్ళ బాడీ అది స్పందిస్తుంది, అంటే చేతబడి చేయడానికి స్పందిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది పెట్టిన తర్వాత మనకి ఏంటి, మంచి పవర్ వస్తుంది బాడీకి రెసిస్టెన్స్ పవర్ అనేది, ఆ నెగటివిటీని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఇప్పుడు శక్తి హై పవర్ మనకు ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా, ఎంతమంది చేతబడులు చేసినా, ఎంతమంది ఏదైనా మందులు పెడుతున్నారు అంటారు, అవి పెట్టినా ఏది చేసినా కూడా క్లీన్ చేసేస్తుంది, రానివ్వకుండా ఆపేస్తుంది. ఇది అంత పవర్ఫుల్ ఉంటుంది. ఒక కవచంలా పనిచేస్తుంది. 100%. రైట్ అండి. ఇది సామాన్యులు కూడా కొనుక్కోగలరు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏం లేదు, అది పెద్ద లక్షలేం కాదు. అవి మాక్సిమం ఒక్కొక్క ఇంట్లో కనీసము 6 నుంచి 20 వరకు పడతాయి. కొన్ని ఇంట్లో హెవీగా, ఇంట్లో కొంతమంది ఇళ్లలో చేతబడులు చేసిన ఇండ్లు చూశాను నేను, వశీకరణం చేసిన ఇండ్లు చూశాను. వాళ్ళందరూ కూడా బయట వన్నోళ్ళు ఉన్నారు. ఎక్కువ ఏంటంటే ఇట్లా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే
కనీసం ఏ ప్రాబ్లం లేని వాళ్ళు రాకుండా. కూడా మినిమం చేసుకోండి. కనీసం 6 నుంచి 10 లోపు పడతాయి. అప్పుడు ప్రాబ్లం రాకముందుకే మనము ప్రివెన్షన్ ఇస్ ముందే- బెటర్ దాన్ క్యూర్ better కదా. ఎందుకంటే ముందే చేసుకోమని చెప్తున్నాను. అది ఎవరిష్టం. ఎక్కువ ఏంటంటే మనము ప్రాబ్లం ఎక్కువ వచ్చిన వాళ్ళ ఇళ్ళలో చేశాం. బాంబేలో ఒక 10 ఇళ్ళ వరకు చేశాను. ఒక ఇంటి గురించి చెప్తాను. వాళ్ళు అది మొత్తం 85 ఫ్లోర్స్ ఉంటుంది బాంబేలో. అన్ని దాదాపు అన్ని హైట్సే కదా అవి. అయితే వీళ్ళు ఏంటంటే ఒక కస్టమర్ మనకు కరీంనగర్ వాసులే వాళ్ళు, కానీ అక్కడ పోయి సెటిల్ అయ్యారు. సెటిల్ అయితే 23 ఫ్లోర్స్ లో వాళ్ళు ఉంటారు. 23rd ఫ్లోర్ లో ఉంటారు. నంబర్ బాగుంది, అంత బాగుంది. ఇంటి హౌస్ నంబరు 2313 అది వాళ్ళది. 9 వచ్చింది, బాగానే ఉందని చెప్పాను. అంత బాగుంది. కొన్ని రోజుల తర్వాత అంత మొబైల్ నంబర్ తీసుకున్నాడు, అంత బాగానే ఉంది, క్లియర్ అయిపోయినాడు. తర్వాత అతను ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి గురించి అది చెప్పలేదు. నేను అంటే ఓన్లీ న్యూమరాలజీ గురించి చెప్పాను ఆ వీడియోలో. నంబర్స్ చేంజ్ చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇంకొక వీడియోలో సేమ్ ఇది అంటే ఈ సోల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంట్లో, ఇలా ఉంటది అని చెప్పేసి ఒక వీడియోలో చెప్పాను. సేమ్ మన ఇట్లా చెప్పినట్టు చెప్తే మళ్ళీ ఫోన్ చేసి, సార్ నాకు అప్పుడు తెలియదు మీరు ఇది సోల్స్ ఇవన్నీ చేస్తారని అన్నాడు. ఏమైంది ఇప్పుడు మీకు సోల్ ఏమైంది అని అడిగాను. అడిగితే ఇట్లా మా బాబు నైట్ 11 తర్వాత నుంచి 2 వరకు బాగా సతాయిస్తాడు, డోర్లు పీక్కొని పోతాడు, మన హ్యాండిల్స్ బయటికి తీసే హ్యాండిల్స్ ఉంటాయిగా అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి వాళ్ళ ఇంటికి. నేను వెళ్ళినప్పుడు చూస్తే లాక్కొని వెళ్ళిపోతాడు. అది ఏమవుతుందో తెలియదు, ఆయన గట్టి కొడితే గానీ ఆగడు. బాబు అంటే చిన్న బాబు ఏం కాదు, 30 years ఉన్నాయి, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా. ఎందుకంటే ఆ సోల్ పవర్ ఏదైతే ఉందో ఇక్కడ నెగటివ్ ఉన్నప్పుడు సోల్ పవర్స్ అనేటివి యాడ్ అయిపోతాయి ఇంటికి. ఆ సోల్ పవర్స్ తో ఈ మనిషి కూడా ఇదైపోయి అతను డైలీ 11 నుంచి 2 వరకు సతాయిస్తూనే ఉంటాడు, పీక్కొని వెళ్ళిపోతాడు. మళ్ళీ మంచి బిజినెస్ మ్యాగ్నెట్, చాలా మంచి పవర్, అన్ని ఒక డిజైనర్స్ కంపెనీ మెయింటైన్ చేస్తాడు అతను. కేవలం అతనికి నైట్ టైం ఈ ప్రాబ్లం, పొద్దునంతా బాగానే ఉంటుంది. అతనికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇలా ఉందన్నాడు. చేయొచ్చు అని చెప్పాను. అదేంది మేము ఇన్ని రోజుల నుంచి స్లీపింగ్ టాబ్లెట్ ఎట్లా చేయొచ్చు అండి అన్నాడు. సరే నేను వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఫ్లాట్ చూస్తే చాలా బాగుంది, మంచి లగ్జరీస్ గా ఉంది. 3 crores అది, 3 bedroom. అక్కడ దొరకవు కదా దాదాపు. 3 crores బిల్డింగ్ అది. అయితే చూస్తే మొత్తం నెగటివ్ ఉంది. దాదాపు 10 souls ఉన్నాయి దాంట్లో ఆ ఇంట్లో. ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు మిషన్ ఉంది, చూస్తాము. ఆ 10 souls ని రిమూవ్ చేసేసి ఈ రాడ్స్, హై పవర్ రాడ్స్ పెట్టాము. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 10 days నుంచి క్లియర్ నార్మల్ అయిపోయారు. ఇప్పుడు కరీంనగర్ లో మళ్ళీ ఇల్లు ఆల్రెడీ దాదాపు 5 years నుంచి పెండింగ్ ఉన్న ఇల్లు, అది రీసెంట్ గా 1 month క్రితం కట్టుకున్నారు. దానికి కూడా మొన్న చేసి వచ్చాము. చాలా బాగున్నాడు ఆయన, ఇంకా మంచి లాభాలు వచ్చాయి. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏది అడిగినా కూడా ఆయన ఏం చేయాలన్నా కూడా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి అడిగి మరీ చేస్తారు. సూపర్ అండి. సో ఇంట్లో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీస్ లో సోల్స్ ని కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఇది చేస్తే ఇది అది కూడా కవర్ చేసేస్తుంది, రానివ్వకుండా చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి వచ్చే టైంలో అవి సోల్స్ ఉంటాయి కదా, ఆ సోల్స్ ని అక్కడే ఆపేస్తాయి. ఏది ఉన్నా కూడా సోల్స్ ఉంటాయి. పాజిటివ్ ఉన్న చోట ఆబ్వియస్ గా నెగటివ్ ఉండదు. అందుకనే దీన్ని పాజిటివ్. ఇది ఈ పాజిటివ్ వల్ల నెగటివ్, అవి సోల్స్ ఏంటంటే నెగటివ్ కదా. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. మరి ఇవి కావాలి, వీటి హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం కాబట్టి మరి దీనికి ఇది కావాలి, మాకు దీనికి సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే చంద్రమౌళి గారి నంబర్ కి కాల్ చేయొచ్చు, మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. ఇది సామాన్యులు కూడా ఎఫోర్డ్ చేసే రేట్ లోనే ఉంటుంది అనేది క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి చక్కగా మీరు కూడా తీసుకోవచ్చు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సోల్స్ ని ఎట్లా కనిపెడతారు, ఇంట్లో ఉన్నాయా లేదా అనేది దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతాం. మెషిన్ తో ఎట్లా దాన్ని మనం కనిపెట్టచ్చు, ఎట్లా బయటకు పంపించచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్, నమస్తే.